పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం. జీవితంలో జరిగే అన్ని రకాలైనటువంటి అష్టదరిద్రాలకు, దరిద్రాలు అంటే ఏంటి, ఈ అష్టదరిద్రాల్లో దరిద్ర దోషం అనంగా జ్యోతిష శాస్త్రంలో ఫలదీపికలు కానీ, బృహత్కర హోరా శాస్త్రంలో కానీ కేమద్రుమ దోషం అని దాని గురించి మహర్షి వారు చెప్పడం జరిగింది. కేమద్రుమ దోషం వల్ల ఎలాంటి అష్టదరిద్రాలు లేక దరిద్ర యోగం మనిషికి వస్తుంది, దాని ద్వారా ఎలా బయటపడాలనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. పక్కనున్న సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. జ్యోతిష పరంగా కేమద్రుమ దోషం అంటే ఫలదీపికలో చెప్పినట్లు లగ్నం నుంచి 12వ స్థానం కానీ 2వ స్థానంలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే, అంటే ఒక చంద్రుని మాత్రమే మనం తీసుకుందాం, చంద్రుడు ఉన్నట్టయితే, చంద్రుడు ఒక్కడే ఉన్నట్లయితే, ఏకగ్రహమై చంద్రుడు ఒక్క గ్రహమై ఉన్నట్లయితే, వెనక ముందు ఎలాంటి గ్రహాలు లేకుండా ఉన్నట్లయితే దాన్ని కేమద్రుమ దోషము అంటారు. అంటే దరిద్ర యోగం అని కూడా చెప్పడం జరిగింది. 12-2లో చంద్రుడు ఒక్కడే ఉన్నట్లయినప్పుడు అప్పుడు దీన్ని కేమద్రుమ దోషం అని అంటారు. చంద్రుడు ఒక్కడైనప్పుడు మనస్కారకుడు చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడు మనస్పై చాలా ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ఈ కేమద్రుమ దోషంలో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వీళ్ళు ఏకాంతంగా ఉండడం, వారి ప్రపంచంలో వారు ఉండడం, ఎవరితో కలవకపోవడం, ఒకవేళ కలిసినా 1 గంట 2 గంటలు బయట వారితో ఉండి మళ్ళీ వారి లోకంలోకి వాళ్ళు వెళ్ళడం, ఏకాంతంగా వారి ప్రపంచంలోనే వాళ్ళు ఉండడం, మానసిక దౌర్భాగ్యం, మానసికమైనటువంటి వేదనతో వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. వీరికి చంద్రుడు ఒక్కడై ఉన్నందువల్ల ఇది నష్టక జాతకం అనే కేమద్రుమ దోషంలో చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే వీరు బయట వాళ్ళతో కలవకపోవడం, వీరు ఏకాంతంగా ఉండడం అంటూ జరుగుతుంది. ఇక వీరికి శుభగ్రహుడు పూర్ణ శుభుడైనటువంటి గురు దృష్టి, కుజ దృష్టి, కుజుడు ఉన్నట్లయితే యాక్టివ్గా ఉంటారు. వారు కొన్ని సంవత్సరాల వరకు, ఒక 21 సంవత్సరం వరకు వీళ్ళు అలా ఉండడం అంటూ జరుగుతుంది. ఆ తర్వాత వీరు గురు దృష్టి ఉన్నట్లయితే మరి అందరితో సమాజంలో తిరగడం, అందరితో కలిసి తిరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ గురు దృష్టి లేకున్నట్లయితే వారు కూడా ఒక 20-22 సంవత్సరాల వరకు ఒంటరిగానే ఉంటారు. ఆ తర్వాత కూడా ఎక్కువ కలిసినా కూడా అంతగా అందరితో కలవకపోకుండా ఉండడం, మానసికంగా వాళ్ళ లోపల వాళ్ళే బాగా బాధపడుతూ బాగా చింతిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ ఈ కేమద్రుమ దోషంలోకి వస్తాయి. ఎవరితో మాట్లాడకుండా ఉండడం, మరి వారి లోకంలో వారు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఒంటరిగానే వాళ్ళు మంచి ఎంజాయ్గా చాలా బాగా ఉండడం అంటూ జరుగుతుంది. వీరు ఇతరులతో కలిస్తే చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కువ ఇతరులతో కలిసినా కూడా వీరు ఉండలేకపోవడం, త్వరగా అందరితో కలవకలేకపోవడం, వీరి నుంచి ఒంటరిగా ఎప్పుడు వెళ్ళిపోవాలని అన్నట్లుగానే వీరు ఉంటారు. కేమద్రుమ దోషంలో చంద్రుడు బలంగా ఉండి క్షీణ చంద్రుడికి ఆడుకుంటే, పూర్ణ చంద్రుడై ఉన్నట్లయితే వీరు ఇందులో మంచి పాజిటివ్గా ఉన్నటువంటి మంచి శుభ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కేమద్రుమ దోషం నుంచి వీరికి ఒంటరిగా బాగా చదువుకోవడం, చదువులో పెద్ద ర్యాంకుల్లోకి రావడం అంటూ జరుగుతుంది. క్షీణచంద్రుడు అయినట్లయితే వీరు చదువులో కూడా పెద్దగా రాణింపు లేకుండా ఎప్పుడు మానసిక సంక్షోభంతో ఎక్కువ బాధ అనుభవిస్తూ ఒంటరిగానే ఉంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం, ఇది నష్టక జాతకం అని చెప్తారు. కానీ ఇది మా ఒంటరితనాన్ని ఎక్కువగా చేస్తుందని చెప్పడం జరిగింది. ఇలా చంద్రుడు 12-2లో ఒక్క చంద్రుడు ఉన్నట్లయితే, మరియు కేతువు కానీ రాహువు కానీ తోడైనట్లయితే, కేతువు తర్వాత చంద్రుడు ఉండడం లేదా చంద్రుడి తర్వాత రాహువు ఉన్నట్లయితే వీరు ఇంకెక్కువగా ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవించడం, 10 మందిలోకి రాకుండా ఉండడం,
10 మందిలో తన ఏదైనా చెప్పాలనుకున్న చెప్పలేకపోవడం, 10 మందిలో రాగానే నామోషిగాను ఏదో భయపడుతూ సిగ్గుపడుతూ బిడియంగా ఉండి త్వరగా వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంది. అయితే వీరు ఒంటరితనాన్ని ఎక్కువ అనుభవించడానికి ఈ రాహుకేతువులు తోడు అయినట్లయితే ఎక్కువ కొంచెం క్షీణచంద్రుడైతే ప్రమాదాల్లోకి ఒంటరిగా ఉండి ప్రమాదాల్లోకి వెళ్ళడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి పూర్ణచంద్రుడు అయినట్లయితే వీరు చదువులో మంచిది, ఒంటరిగా ఉంటూనే చదువుపై మనసు కేంద్రీకరించి ఒక పెద్ద స్థాయిలో మంచి ర్యాంక్ స్టూడెంట్గా బాగా చదవడంలో వాళ్ళు మనస్సు లగ్నం చేసుకుంటారు. ఎందుకంటే గురువు దృష్టి ఉన్నట్లయితే ఇలా అవుతుంది. అయితే ఫలదీపికలో కానీ బృహత్పర హోరాశాస్త్రంలో కానీ కేమద్రుమ దోషం గురించి నష్టక జాతకం అని చెప్పారు. నష్టక జాతకం దరిద్ర యోగం అని కూడా చెప్పారు. కాబట్టి వారు 10 మందిలోకి రాకుండా ఒంటరితనాన్ని అనుభవించేదాన్ని, ఒంటరిగా ఉండి 4 గోడల మధ్యనే ఉండే వీరిని దరిద్ర యోగం నష్టక జాతకం అని మహర్షి వారు చెప్పడం జరిగింది. అయితే వీరు రాహుకేతువులు ఏదైనా వెనుక చంద్రుడికి ముందు రాహు ఉన్నా, చంద్రుడి తర్వాత కేతు ఉన్నా, ఇవి ఈ కాంబినేషన్లో ఉన్నట్లయితే వీరు ఎక్కువగా ఒంటరితనంలోనే ఉండడం, 10 మందిలోకి రాకుండా ఉండడం జరుగుతుంది. శుభగ్రహ దృష్టిలు ఉన్నట్లయితే వీరికి చదువులో మంచి రాణింపు జరుగుతుంది. అయితే కేమద్రుమ దోషం నుంచి వీరి జాతకులు బయటకు రావడానికి ఒక 20 సంవత్సరాల వరకు వీరు చిన్న పిల్లాడైనంటే అతడు పెరిగి పెద్దవాడ 20-21 సంవత్సరాల వరకు ఆ గ్రహ దోషము కేమద్రుమ దోషం బాగా ఉంటుంది. 21 తర్వాత అప్పుడు ఇది పూర్తిగా సడలింపు జరిగి మీరు అందరిలో కలవడం అంటూ జరుగుతుంది. అయితే ఒంటరిగా ఉండడము, ఏదైనా ఒంటరిగానే చేయడము, 10 మందిలోకి రాకుండా సంఘంలో తిరగకుండా ఉండడం అనేది దీన్ని ఈ దరిద్ర యోగము నత్తక జాతకం అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కేమద్రుమ దోషం ఉన్నట్లయితే మీరు దానికి కన్సల్టేషన్ తీసుకోండి, దానికి తగిన పరిహారం చెప్పడం జరుగుతుంది. కేమద్రుమ దోషం కూడా అష్టదరిద్రంలో దరిద్రం ఒకటి వెంబడిస్తుంది. అంటే ఒంటరిగా ఉండిపోవడం, ఎవ్వరిలోకి రాకుండా ఉండడం కూడా ఒక దరిద్రంగానే మహర్షి చెప్పడం జరిగింది. కాబట్టి కేమద్రుమ దోషం మీ జాతకంలో ఏమైనా ఉందా ఉంటే మానసికమైనటువంటి చాలా చంచలమైనటువంటి మనసుతో, మానసిక దౌర్భాగ్యంతో వీళ్ళు చాలా బాధపడుతూ ఉండడం, అలా ఉండిపోవడం, అది క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడు అనేది జ్యోతిష్యంలో మీరు పరిశీలన చేస్తే తెలుస్తుంది. కాబట్టి కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి. మీ జాతక పరిశీలనలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో చేయడం జరిగింది. ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సర్వేజన సుఖంగా పోవాలి.